నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిమట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, జనరల్గా మీరు చెప్పే మాటల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఎలాంటి పనులైనా ముందు పడాలి అని అంటే పితృల అనుగ్రహం ఉండాలి, పితృదేవతల అనుగ్రహం ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు చూస్తుంటే మనం ఈ జన్మలో అనుభవించేది అది మంచైనా చెడైనా దానికి కూడా పెద్దల ఆశీర్వాదం, పుణ్యాల ఫలం కూడా ఈ కుటుంబం అంతా కూడా అనుభవిస్తుంది అని చెప్తూ ఉంటారు. దాని ద్వారా పెళ్ళిళ్ళు కాకపోవడం కానివ్వండి, సత్సంతానం కలగకపోవడం కానివ్వండి, అసలు సంతానమే కలగకపోవడం కానివ్వండి, ఏ కష్టం కూడా కడ తీర్చకుండా, ఏది చేసినా ముందడుగు పడకుండా, నోట్లో దాకా వచ్చిన ముద్ద నోట్లో కూడా పోకుండా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. మరి వీటికి పరిష్కారం ఏంటి గురుగారు? మనం గమనించుకుంటేనమ్మా, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామంది సమస్యలతో బాధపడుతున్నారు. అనేక రకాలైనటువంటి సమస్యలు. దీనికి గల కారణము ఏంటి అని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు దగ్గరలోని పండితులను సంప్రదించినప్పుడు వాళ్ళు ఏదో ఈ పూజలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ, లేకపోతే ఇలాంటి రుద్రాక్షలు వేసుకోండి అని, లేదా రత్నాలు ధరించండి అని చెప్పి చెప్తుంటుంటారు. ఆ పరిహారాలు పాటిస్తారు. కానీ ఎంత విశ్వాసము, నమ్మకం పెట్టుకొని ఉన్నా చాలా సందర్భాలలో వాళ్ళు అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోలేకపోతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే పూర్వం ఒకప్పుడు వివాహాలు తొందరగా అయిపోయేటివి. కానీ ఇప్పుడు చక్కటి జాబ్ ఉంది, లక్షలు సంపాదిస్తుంటారు అబ్బాయిలు, అమ్మాయిలు, అందంగా ఉంటారు, ఆస్తి ఉంటుంది, కానీ అసలు వివాహమే కుదరదు. పోనీ వివాహం జరిగింది, ఆనందంగా ఉంటున్నారంటే దాంపత్య సమస్యలు. ఎంతోమంది బయట సమాజంలోనమ్మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 2-3 నెలలకే డైవోర్స్లు, 3-4 డైవోర్స్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాంపత్యం అనేటువంటిది ఆనందించలేకపోతున్నారు. పోనీ పెళ్ళైపోయింది, దాంపత్యం బాగుంది అని అంటే సంతానం కలగట్లేరు. డాక్టర్ దగ్గర పోతే ఏ లోపం లేదు, అంతా బాగానే ఉందని అంటారు. మరి ఎందుకు అలాగే ఇది సంతానం కంటే కూడా రోగాల బారిన ఎక్కువగా పడుతున్నారు. ఒకప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు రోగాల బారిన. అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటేనమ్మా, ఆ రోగాలు కూడా టెస్ట్లకు అని పోతే అన్నీ బాగున్నాయని వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం బయటకు వచ్చిన తర్వాత రోగాలతో బాధపడుతుంటారు. డాక్టర్లు ఏమో ఏం లేదంటారు, మనకేమో అనేక రకాల సమస్యలు, కాళ్ళు అడిగేస్తే అడిగేయలేకపోతున్నారు, పని చేయలేకపోతున్నారు. రిపోర్ట్స్ ఏమి చూపించావు, సమస్య మాత్రం అన్ఐడెంటిఫైడ్ ఇల్నెస్ అని అంటారు వీటిని. ఇంకా చెప్పాలి అని అంటే పురుషాంకురం అనగా వంశాభివృద్ధి కోసం, పురుషుడి కోసం ప్రయత్నం చేస్తున్న సంతానం ఆడపిల్లలే ఉంటుంటారు. అంతేకాకుండా చాలామంది జీవితాలలో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మంచి ఉద్యోగం లభించడం కోసం కానీ, లేకపోతే జీవితంలో పైకి ఎదగడం కోసం ప్రతి ప్రయత్నము, అన్ని అవకాశాలు అయిపోతున్నట్టే. ఇక మనకు వచ్చేసింది, శాంక్షన్ అయిపోయింది, ఇంకా ఈ టెండర్ వేసాము, లేకపోతే ఈ పలానా చేసాము, మనకు అన్నీ కంప్లీట్ అయిపోతుందని అనుకుంటుంటాం. నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాం. కరెక్ట్ గురుగారు. అంటే ఎందుకు ఇలా దోబూచులాడుతుంది విజయం? ఎందుకు దోబూచులాడుతుంది? మన ప్రయత్నంలో ఏమైనా లోపం ఉందా అని చాలా మంది అనుకుంటుంటారు. ప్రయత్నంలో లోపం ఉండదు. వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని శాప ప్రభావాలు మానవుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇటువంటి మానవుడికి సంబంధించినటువంటి ఇప్పుడు మనము మొదలు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని అంటారు కదా గురుగారు. ఇప్పుడు మంచి కంటే ఇప్పుడు మొదలు చెడు ఎలా ఈ సమాజంలో ప్రభావితం చేస్తుంది అనేది మనం తెలియజేసుకున్నాం. అంటే ఎలా ఉందనంటే, ఒకప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు అని అంటే మానవుడు 5 రకాలైనటువంటి శాపాలతో ఇబ్బంది పడుతుంటుంటాడు. మొట్టమొదటిది పితృశాపము, 2 స్త్రీ శాపము, 3 గురు శాపము, తర్వాత 4 సర్పశాపము, 5 దైవ శాపము. ఇవన్నీ 5 రకాలైనటువంటి శాప ప్రభావాలతో మానవుడు ఇబ్బంది పడుతూ ఉంటుంటాడు. చాలా ప్రత్యేకమైనటువంటిది పితృశాప ప్రభావం. అయితే ఒకప్పుడు ఇంతమంది ఒక 30 ఏళ్ల కింద పితృశాపాల గురించి ఎవరు ఎక్కువగా చెప్పుకోలే. కానీ ఈ మధ్య 10-15 సంవత్సరాల నుంచి మానవులు అనేక రకాలుగా సమస్యలు పడుతున్నారు. ఎందుకు అని చెప్పి మన దగ్గరికి అపాయింట్మెంట్స్ కోసం వచ్చిన తర్వాత ఈ సంబంధించినటువంటి ఈ పరిహారాలు ఎన్ని చేయించినా వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకని చెప్పి రీసెర్చ్ చేస్తే పితృశాప ప్రభావం.
కాబట్టి 2013 సంవత్సరంలో నుంచి ఈ పితృశాప ప్రభావాల గురించి బాగా రీసెర్చ్ చేసి ఉండడం, ఆ 2013 నుంచే అనేక పరిహార క్రియలు అనేటువంటివి చేయించడం జరుగుతుందమ్మా. గత 15 సంవత్సరాలుగా ఈ పితృదోష పరిహారాలు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి. అయితే శాస్త్రీయాన్ని అనుసరించి, శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పితృదోషము ఎటువంటి వాళ్ళకి ఉంటుంది, ఏ ఏ లక్షణాలు వాళ్ళకు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం శాస్త్ర ప్రకారము నిజాయితీగా చెప్పి చేయిస్తున్నాం. కానీ ఈ రోజున కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఇప్పుడు మనుషుల్ని భయపెడితే తప్ప, ఈ దోషం ఉంది అని చెప్పి భయపెడితే తప్ప వాళ్ళు పూజలు చేసుకోరు, వినరు. వాళ్ళ మంచి అవసరం లేదు, ఎదుటి వాళ్ళ యొక్క మంచి కోరట్లేదు ఇప్పుడు చాలామంది. అంటే మనం ఒకళ్ళని విమర్శించడానికని కాదు, కానీ సమాజంలో జరుగుతున్నటువంటి చెడును కూడా మనము గుర్తించలేకపోతే అప్పుడు ఆ లోపం ఎవరికి అవుతుంది, ఆ యొక్క ఇంపాక్ట్ ఎవరికి అవుతుంది, ఎవరు మోసపోతారు, ఎవరు నష్టపోతారు? మోసపోయిన వాళ్ళే నష్టపోతారు. ఎలాంటి మోసం పోతున్నారు అంటే, శాస్త్ర ప్రకారం కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. అంటే పితృదోషము లక్షణాలు చెప్పబడ్డాయి, కానీ మోసము చేసేటువంటి విధంగా ఎలాంటి మాటలు వస్తున్నాయంటే, ఇప్పుడు ఉన్నవే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు చాలా గొప్పవి. వేటిగా కొన్ని కోట్ల నక్షత్రాలలో మానవులకి అనుసంధానంగా ఉన్నవి, జీవితానికి పనికొచ్చేటువంటివి 27 నక్షత్రాలు చెప్పబడినప్పుడు ఇవి దోషం ఎలా అవుతాయని చెప్పి ఎవరు సమాధానం చెప్పలేదు. ఇదంతా ఏంటంటే ధనార్జనే ధ్యేయంగా ఒక కల్పితంగా. అవును గురుగారు, ఈ మధ్య అంటే మేము గురువు అన్నప్పుడు ఎవరైనా కూడా మీరు చూపించే టార్చ్ లైట్ వెలుగులోనే మేము నడుస్తూ ఉంటాం కదా గురుగారు. మరి ఇప్పుడు ఈ నక్షత్రమా, విశాఖ నక్షత్రమా ఫర్ ఎగ్జాంపుల్ అస్సలు పనికిరాదు, జ్యేష్ఠాన అస్సలు పనికిరాదు అని నిజంగానే అలా భయపెట్టిస్తున్నారు. ఆ పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదు పాపం, ఆ నక్షత్రం అనవసరంగా బహిరంగంగా చెప్పడం. అదే కాకుండా ఈ దోషాలు అనేటువంటివి ఉన్నవే 27 నక్షత్రాలు. 19 నక్షత్రాలు దోషపూరితం. ఈ 19 నక్షత్రాల్లో పుడితే పితృశాపం అని భయపెట్టేస్తున్నారు. ప్రతి కుటుంబంలో, ఒక కుటుంబంలో 4 ఉంటారమ్మా. 4లో పుణ్యాత్ములు మాత్రమే మిగిలిన 8 నక్షత్రాల్లో పుడతారా? 4 ఉన్న కుటుంబంలో ఎవరో ఒకరు ఈ నక్షత్రంలో, ఈ 19 నక్షత్రాల్లో పుడతారు. మరి ఆ 19 నక్షత్రాల్లో పుడితేనే దోషం అంటే, అమ్మో మనకేదో పెద్ద దోషం ఉంది, మనం చేయించుకోవాలి, లేకపోతే మన జీవితం పోతుందేమో, అతలాకుతలం అయిపోతామో అనే భయంతో చేయించుకుంటున్నారు తప్ప నిజంగా దోషం ఉందని చెప్పి చేయించుకోవట్లేదు, భయపెట్టి చేయిస్తున్నారు. అంతేకాకుండా నా వీడియో చూస్తేనే పితృదోషం ఉన్న వాళ్ళే మా వీడియో చూస్తారు. ఇలాంటి మాటలు అసలు ఎక్కడుందమ్మా? అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఎంతో కాశ్మీర సినిమాలు ఉంటాయి, అంటే దయ్యంగా అవ్వాల్సిన వాళ్ళందరూ అటువంటి దయ్యం సినిమాలు చూస్తున్నారా? దేవుడి సినిమాలు అంటే పుణ్యాత్ములు మాత్రమే దేవుడి సినిమాలు చూస్తున్నారా? అట్లా కాదు కదా. అంటే ఏంటంటే ఒక సైకలాజికల్గా హిప్నోటైజ్ చేయడం అనమాట మనుషుల్ని. నువ్వు నాకు చూసావంటే నీకు దోషం ఉన్నట్టు, అంటే వెంబడి పరిగెత్తుకొచ్చి మేము వీడియో చూసాం, మాకు దోషం ఉంది, మేము చేయించుకుంటాం, డబ్బులు కట్టి చేయించుకోవడం. ఇలాంటి అపప్రథ నక్షత్రాలు, ఈ 19 నక్షత్రాలు దోషాలని నేను ఎంతోమంది పెద్ద పెద్ద జ్యోతిష పండితుల్ని, నాకన్నా గొప్ప వాళ్ళని నేను కనుక్కున్నాను. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అటువంటి వ్యక్తులు ధనం సముపార్జన పాపముతో కూడుకున్నది, అటువంటి వాళ్ళ జనాలు అనవసరంగా నష్టపోతున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా అసలు జ్యోతిష్య పరిజ్ఞానం లేకుండా ఈ సంబంధించినటువంటి వాటిని చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ప్రతిదానికి కూడా ఈ పితృశాపం అంటే, అసలు పితృదోషము అనంటే ఏందో తెలుసుకోవాలి జనాలు. కానీ ఎక్కడ మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎక్కడా కూడా ఈ నక్షత్రాల్లో పుడితేనే పితృదోషము అని అన్నా, నా వీడియో చూస్తేనే పితృదోషం ఉన్నట్టు లెక్క, ఇంకా నీకు సంబంధించి ఈ మంచి జరగలేదు అని అంటే ఇంకా నీకు మంచి మార్గం రాలేదు, కాబట్టి ఈ వీడియో చూస్తేనే నీకు మంచి టైం వచ్చింది కాబోలు, నువ్వు చేయించుకోవాలి అనే సైకలాజికల్ హిప్నోటైజ్ చేసేసి ఇది చేయడం అనేటువంటిది చాలా తప్పు. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు ఇటువంటి కొత్తగా కొత్త వేషాలు. ఎందుకంటే మనుషుల్ని భయపెట్టి చెప్పేది శాస్త్రం కాదమ్మా, కానీ భయపెట్టించి ఇటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాటికి మీరు ఏమాత్రం కూడా స్పందించకండి. ఎందుకనంటే పితృదోషం లక్షణాలు చెబుతాను. తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు,
అంటే దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా, పెళ్లి కాకుండా అబ్బాయి కానీ అమ్మాయి కానీ చనిపోయినా, 60 సంవత్సరాలు కూడా పెళ్లి కావు కొంతమందికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, అలా చనిపోయినా పితృదోషం ఉన్నట్టే లెక్క. కాలసర్పదోషంలో జన్మించిన, కరోనాతో చనిపోయినా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లో పిండ ప్రదానాలు చేయకుండా కొంతమంది ఉంటుంటారు, అటువంటి కుటుంబాలలో కూడా పితృదోషం ఉంటుంది. అయితే జాతకం ఉన్నవాళ్ళు ఈ సంబంధించినటువంటి పితృదోషం గురించి చూపించుకొని చేయించుకుంటారు. మరి జాతకం లేని వాళ్ళు చాలా మందికి జాతకాలు ఉండవు, అంతేకాకుండా ఒక కుటుంబంలో ఇది పితృదోషం అనేది వ్యక్తికి సంబంధించిన పితృదోషం కాదు, కుటుంబానికి సంబంధించింది. అందుకనే తండ్రి తల్లి అంటే ఎవరమ్మా, కుటుంబమే కదా. కాబట్టి అక్కడ మీరు వీక్షించే ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఒకరి జాతకంలో లేకపోతే లేదని కాదు, ఎవరికో ఒకరి అందరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఈ కాలంలో నలుగురి జాతకాలు చూపించుకునే శక్తి అందరికి ఉండదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే, ఇంటి పెద్ద కూడా కాదమ్మా, ఒకరి జాతకంలో కనబడకపోవచ్చు, భర్త జాతకంలో లేదా భార్య జాతకంలో లేదా కొడుకు జాతకంలో బిడ్డ జాతకంలో ఉండవచ్చు, కానీ నలుగురికి జాతకాలు చూపించుకొని ఉందా లేదా అని చెప్పించుకునే శక్తి ఈ కాలంలో అందరికీ లేదు కదా. కష్టపడితే కానీ రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, కష్టపడితేనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని లక్షణాలు, అంటే ఏ లక్షణాలు గనక ఉంటే పితృదోషం ఉంటుంది అని తెలుసుకునే విధంగా కొన్ని లక్షణాలు అనేటువంటివి మనం చెప్పవచ్చు. ఆ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే లక్షణాలు గనక కుటుంబంలో గనక ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో పితృదోషం ఉన్నట్టే లెక్క. ఏమా లక్షణాలు, ఎలా తెలుసుకోవడము, దానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక, ఈ నెల 26వ తారీఖు రోజున ద్వాదశి మరియు మూల నక్షత్రం ఉన్నటువంటి అద్భుతమైన రోజు, ఆదివారము, ద్వాదశి తిథి విష్ణువుకు సంబంధించినటువంటి తిథి. ఆ రోజున మోక్షాన్ని ప్రసాదించేవాడు విష్ణు కాబట్టి మీ పితృదేవతల మోక్షార్థమై ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ కోసమై 25వ తారీఖు రోజున హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఈ పితృదోష నివారణ పూజలు 26వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరపబడతాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ యొక్క రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయని చెప్పవచ్చండి. గురుగారు, మరి పితృదోషం వీళ్ళకి ఉంది అని ఎలా తెలుసుకోవడం, లక్షణాలు ఎలా కనిపిస్తాయి, రెమెడీస్ ఏం ఫాలో అవ్వాలి? ఫస్ట్ లక్షణాల విషయంలోకి వచ్చేసేసరికి తరచూ కుటుంబ సభ్యులు యాక్సిడెంట్స్కి గురవుతున్నా, అలాగే కేవలం ఆడపిల్లలే సంతానం ఉంటారు, పురుష సంతానం ఉండదు, అటువంటి కుటుంబాలలో పితృదోషం. కొన్ని కుటుంబాల్లో ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయి, ఆ కుటుంబాల్లో పితృదోషం. అలాగే తరచు ప్రయోగాలకి గురవుతున్నా, అంటే కొంతమంది చేతబడి అవన్నీ చేస్తుంటారు కదా, తరచు కుటుంబ సభ్యులు గురవుతున్నా, నరదృష్టి ఎక్కువగా ఉంటున్నా, అలాగే వ్యాపారం ఎదుగుదల, గొప్పగా ఇల్లు కట్టుకుంటారు, పిల్లలు బాగా చదువుతుంటారు, అలా నరదృష్టి పడ్డ కొంతకాలానికి అన్ని వ్యాపారం తగ్గిపోతుంది, పిల్లలు చదువులో ఉండరు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, కొత్తగా ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందామని, అటువంటి కుటుంబాల్లో పితృశాపం. అలాగే కుటుంబంలో శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించి ఆ విధంగా బాధపడుతున్నా, అలాగే సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కుటుంబ సభ్యులు కారాగార వాసమై ఉన్నా, అలాగే చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా, ఇంట్లో నల్లాలు చక్కగా ఉంటాయి, వారం కొత్తవి వారం బాగుంటాయి, మళ్ళీ బొట్టు బొట్టుగా రాలుతున్నా, గోడలకి క్రాక్స్ వస్తున్నా, అలాగే చీమలు, బొద్దింకలు, జిల్ల పురుగులు ఎక్కువగా ఇంట్లో సంచారం చేస్తున్నా ఆ కుటుంబాల్లో పితృదోషం ఉంటుంది. అంతేకాకుండా పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బందులు పడుతున్నా, పెళ్ళిళ్ళై దాంపత్యం లేకుండా ఉండి 3-4 డైవర్స్లైనా, అన్నీ బాగున్నా సంతానం కలగకపోయినా వాళ్ళలో పితృదోషం ఉంటుంది. అంతేకాకుండా కలలో కూడా కారాగార వాసమైనట్టు, సుడిగుండంలో చిక్కుకున్నట్టు, పెద్దవాళ్ళు గతించిన వాళ్ళు తరచూ కలలో కనిపిస్తూ ఉన్న ఆ కుటుంబంలో పితృదోషం ఉంటుంది. ఆవుని చంపిన, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పిల్లిని చంపిన వాళ్ళకి పితృదోషం ఆపాదించబడుతుంది. అంతేకాకుండా ఇక ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారమ్మా, కానీ అన్ని నోటి దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి, వాళ్ళకి పితృదోషం ఉంటుంది. అటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. గొప్పగా ఆలోచన చేసి కోట్లు సంపాదించి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని స్టాక్స్లో పెట్టడము, లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడము, ఇక తిరిగి రావు. మొత్తం సంపాదించిందంతా కోల్పోతారు. ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు బండి వేసుకొని సైకిల్ మీద
స్కూటర్ మీద వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. అటువంటి కుటుంబం గొప్పగా బతికి అకస్మాత్తుగా దిగజారిపోయిన వాళ్ళ కుటుంబాల్లో పితృదోషం ఉంటుంది. అంతేకాకుండా ఒక సంవత్సరంలో వాళ్ళకి అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో వాళ్ళకి తెలిసినటువంటి ఒక 10-12 కుటుంబాలు ఒకే సంవత్సరంలో పెళ్లిళ్ళు అవుతాయి. కొన్ని కుటుంబాలు చాలా జీవితంలో పైకి వస్తాయి, కానీ కొన్ని కుటుంబాలు ఎదుగుదల బొదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది. అటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. ఇక ఏ జన్మల్లో ఏ పాపం చేశామరా, చాలా సమస్యలు, అసలు నరకం అంటూ అనుభవిస్తున్నాము అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ కుటుంబాల్లో పితృదోషం ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు తరచూ ఎదుర్కొనే కుటుంబాలలో పితృదోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కరోనాతో ఎవరైనా చనిపోయినా పితృదోషం. ఎందుకంటే భయంతోనే పోయారు. ఇప్పుడు మీకు ఈ పితృదోషానికి సంబంధించినటువంటి బాగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబం వాళ్ళన్నీ కూడా అబ్నార్మల్ డెత్స్. ఎవరివి సహజంగా ఉన్నాయి? హరికృష్ణ కొడుకు, ఉమామహేశ్వరి, రెండవ కొడుకు బిడ్డ మనవరాలు, అలాగే వాళ్ళ ఎన్టీఆర్ గారి నాన్నగారు, లక్ష్మయ్య చౌదరి గారు, ఇలా చాలా మంది. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు మృత్యుకోరలోకి వెళ్ళి బయటకు వచ్చాడు. సూర్యాపేటలో యాక్సిడెంట్ అయింది కదా. అలాగే చాలా మందికి ఇలా అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ చూడండి అమ్మా, వాళ్ళ అన్నయ్య ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు ఆ విధంగా చనిపోయాడు, సూసైడ్ చేసుకొని. తదనంతరం ఉదయ్ కిరణ్ జీవితంలో ఉవ్వెత్తున జీవితంలో పైకి ఎదిగాడు, కానీ అకస్మాత్తుగా అధపాతాళం పడిపోయి తాను సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి కుటుంబాలలో పితృదోషం ఉంటుంది. అంతేకాకుండా మనకు చాలా బాగా తెలిసినటువంటి హీరో బిచ్చగాడు సినిమా, యాంటోనీ హీరో, ఆయన కూతురు 9వ తరగతి చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఊరేసుకొని చనిపోయింది. కానీ వాళ్ళ లోపల విచారిస్తే ఆ యాంటోనీ వాళ్ళ నాన్న తాను 9వ తరగతి చదువుతున్నప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ టెండెన్సీ అంటే ఒక తరంలో జరిగిన ఈ సంబంధించినటువంటి దుర్మరణం మిగతా తరాలకు కూడా కంటిన్యూ అవుతుంది. ఇది తెలుసుకోలేక చాలా మంది ఏమైపోతుందంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మనకు దాదు కదా, మన బాబాయిల కొడుకుల్లో చనిపోయారు కదా, మన పేనత్తలు కదా, మనకేంటి సంబంధం అంటారు. ఇది కుటుంబానికి సంబంధించిన 7 తరాలు చూసుకోవాలి. కాబట్టి తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు ఖచ్చితంగా చూసుకొని ఉంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి. కానీ ఇప్పుడు చేసేటువంటి విధానాల్లో చాలా మంది ఇంతకుముందు చెప్పినాం కదా, కొన్ని నక్షత్రాలని చెప్పడము, లేకపోతే వీడియో చూస్తేనే నా దోషం ఉందని చెప్పడం, ఇట్లాంటి వాళ్ళు చేసేటువంటి ఏంటనంటే ఒకే బ్రాహ్మణుని పెట్టి అసలు ఈ పరిహారం కోసం చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే చక్కగా గణపతి పూజలో సంకల్పము, ప్రేత సంకల్పము, శుభ సంకల్పం. అంటే చనిపోయిన వాళ్ళకి ఉత్తమ గతి పొందాలి, మంచి మన సమస్యలు తీరాలి, మన కోరిక నెరవేరాలని శుభ సంకల్పం. తదనంతరం మోక్షనారాయణ బలి పూజ, పంచదేవత ఆరాధన అనేటువంటిది. 6 దేవతల్ని ఆరాధన చేస్తారు. విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు, సవిత్రుడు, అలాగే పితృదేవతలు, యముడు, వీళ్ళందరినీ కూడా. తదనంతరం ఎవరైతే దుర్మరణం పాలై ఉన్నారో వాళ్ళకి పేరు పేరున ఆవాహనం, తర్పణం. సాధారణ పాలైన వాళ్ళది పేరు పేరున ఆవాహనం, తర్పణం. తదనంతరం త్రిపిండి, తదనంతరం పంచప్రాయశ్చిత హోమాలు జరుగుతాయి. అయితే ఇది శశాస్త్రీయంగా జరుగుతుంది. మన ఆధ్వర్యంలోనైతే చక్కగా సూక్త పారాయణానికి 10-15 మంది బ్రాహ్మణులు సూక్త పారాయణం చేయాలి. అప్పుడు 10-15 మంది బ్రాహ్మణుల్ని పెడతాం. అలాగే నిదానముగా చక్కగా చేయించగలిగేటువంటి బ్రాహ్మణుల్ని మనం పెట్టగలుగుతున్నాం. హోమం దగ్గర కనీసం 3 బ్రాహ్మణుల్ని మనం చేస్తున్నాం. మోసం చేసేటువంటి విధానాలు ఎలా ఉంటుందంటే ఒక్క బ్రాహ్మణుడితోనే ఈ తతకం అంతా పూర్తి చేస్తారు. మీకు ఆ ఒక్కడే కనబడతాడు. మనకేమైపోతే మనకు సపరేట్గా పెట్టారు కదా అని అంటారు. కానీ అక్కడ ఏమైపోతుందంటే హోమం చేసేటప్పుడు కనీసం 3-4 బ్రాహ్మణులైనా ఉండాలి. ఉంటేనే ఆ హోమంలో చేసినటువంటి సంఖ్యకి పరిపూర్ణత వస్తుంది. కానీ ఒక బ్రాహ్మడు చేస్తే ఆ హోమం పూర్తిగా చేయలేదు. పైగా సూక్త పారాయణం చేయట్లేదు. తూతూ మంత్రముగా గంటన్నరలో ఈ యొక్క పరిహారాన్ని పూర్తి చేస్తున్నారు మోసం చేసేవాళ్ళు. యాక్చువల్గా అయితే 3 నుంచి 4 గంటలు పడుతుందమ్మా. ఈ పితృదోషం అనేటువంటిది 3 నుంచి 4 గంటల పరిహారం పడుతుంది. హోమం దగ్గర ఉండే బ్రాహ్మణ సంఖ్య, సూక్త పారాయణం చేసేటువంటి బ్రాహ్మణ సంఖ్య. అందుకనే డబ్బులు ఎవరికి ఊరికే రావమ్మా. కాబట్టి ఖచ్చితంగా అడగండి. మనం ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు, వేలు ఖర్చు పెడుతున్నప్పుడు ఎందుకు ఇంతమంది బ్రాహ్మణులు పెట్టలేకపోయారు అని ఖచ్చితంగా అడగాలి. అడిగితేనే, ఎందుకనంటే చెప్పేటప్పుడు మనిషిని హిప్నటైజ్ చేసే విధంగా చెప్పి తీసుకొని వాళ్ళకి తక్కువ విధానంతో చేయిస్తున్నారు. అదిగాక ఒకే వ్యక్తి దగ్గర చేయించే శక్తి ఉంటే ఒక్క దగ్గరనే మంచి పరిహారం ఉంటుంది. తీసుకుపోయి గుంపులుగా తీసుకుపోయి 4 చోట్ల విసిరేస్తున్నట్టుగా
నలుగురు దగ్గర చేయిస్తుంటారు. అందువల్ల ఏమైపోతుందంటే ఒక వ్యక్తి అయితే సరిగ్గా ఎవరు చేయగలుగుతారో మనం చెప్పగలం. నలుగురు చోట్ల 4 రకాలుగా ఎవరు చేయిస్తారు? కాబట్టి ఇదంతా కూడా ధనార్జనే ధ్యేయంగా పాపపు కృత్యములతో చేస్తున్నటువంటి పనులు. దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళ పాపంలో వాళ్ళకి మనం పరిహారం పాలు రాకపోగా చేయించిన వాడికి కూడా పంచుకున్నట్టు. ఇంకా పాపం చుట్టుకుంటుంది. రైట్. అది అనుభవించినప్పుడు తెలుస్తుంది. Right. కాబట్టి మన దగ్గర అయితే గత 15 సంవత్సరాలుగా సశాస్త్రీయముగా విధి విధానానిగా దైవ ప్రమాణాన్ని అనుసరించి మనం శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి ఈ కార్యక్రమం చేయిస్తున్నాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు 26వ తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమం నమోదు చేసుకోవచ్చు. ఈ పితృదోషం అనేటువంటిది ఖచ్చితంగా పాటించడం అనేటువంటిది, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు పాటిస్తే తదనంతరం పితృదేవతల యొక్క అనుగ్రహంతో మంచి జరుగుతుంది. రైట్. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.